ఆదిమకాలం తర్వాత మానవుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్ళాడు. ఒక తెగ మరో ప్రాంతానికి వెళ్తే తమ భూభాగం ఆక్రమణకు గురికాకుండా అక్కడి వారు ప్రతిఘటించేవారు. ఈ క్రమంలో యుద్ధాలు చేసేవారు. అండమాన్ దీవుల్లో ఉన్న సెంటినలీస్ తెగకు చెందినవారు ఇప్పటికీ అదే ఆలోచన విధానంతో ఉన్నారు. ఎవరైనా తమ ప్రాంతానికి వెళ్తే దండెత్తినట్టుగానే భావిస్తూ వారిపై యుద్ధానికి దిగుతారు. తమ ద్వీపానికి సమీపంగా ఎవరొచ్చినా సరే దాడి చేసి చంపేస్తారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా పూర్తి సెపరేట్గా ఈ తెగ జీవిస్తోంది. చరిత్రలో చాలామంది ఈ ద్వీపాన్ని చేరుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనేక మంది మత్స్యకారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. సెంటినలీస్ తెగ అత్యంత అరుదైనదిగా గుర్తించిన భారత ప్రభుత్వం ఆ తెగ రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. నార్త్ సెంటినల్ దీవిని గిరిజన పరిరక్షణ ప్రాంతంగా ప్రకటించింది. దీని ప్రకారం ఆ దీవి నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు ఎవరూ ప్రవేశించడానికి వీల్లేదు. ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తూ ఉంటుంది. సెంటినలీస్ తెగ చేతిలో రీసెంట్గా ఒక అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. అతని పేరు జాన్ ఆలన్ చౌ. గతంలో పలుమార్లు అండమాన్ను సందర్శించిన జాన్ ఆ తర్వాత బఫర్ జోన్గా ప్రకటించిన సెంటినల్ దీవిలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. అక్రమంగా ఆ దీవికి చేరుకున్నాడు. మత్స్యకారులతో కలిసి నిషేధిత ప్రాంతం వరకు వెళ్లిన జాన్ ఆలన్ ఆ తర్వాత ఒక్కడే చిన్న పడవలో ప్రయాణించి సెంటినలీస్ను కలుసుకున్నాడు. ఆ తర్వాత అక్కడేం జరిగిందో తెలియదు కానీ గిరిజనులు అతన్ని చంపేసి పాతిపెట్టారు. ఈ విషయాన్ని దూరంగా ఉన్న మత్స్యకారులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో వదిలేశారు. క్రైస్తవ మత ప్రచారకుడైన జాన్ అక్కడి వారికి క్రైస్తవాన్ని బోధించేందుకు వెళ్లాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెంటినలీస్ లాంటి తెగలు ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి. ఎక్కువగా బ్రెజిల్, బొలీవియా, ఈక్వెడార్, పెరు దేశాల పరిధిలో విస్తరించి ఉన్న అమెజాన్ అడవుల్లో ఇంకా గినియా దీవుల్లో వీళ్లు జీవిస్తున్నారు. ప్రస్తుతం జనాభా లెక్కల సేకరణకు సిద్ధమవుతోంది అండమాన్ పాలనా యంత్రాంగం. పురాతన తెగ అయిన సెంటినలీస్ను ఈ కసరత్తులోకి తీసుకురానుంది. వారి దగ్గరకు వెళ్లకుండా దూరం నుంచే జనగణన చేపట్టాలని భావిస్తోంది. ఆ దీవిలోకి వెళ్లకుండానే నాన్ ఇన్వేజివ్ థర్మల్ సెన్సస్ పద్ధతిలో ఈ తెగ జనాభా లెక్కలను సేకరించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందులోని థర్మల్ ఇమేజింగ్ వ్యవస్థ ఒక వ్యక్తికి సంబంధించిన ఉష్ణ సంకేతాన్ని గుర్తించి లెక్కిస్తుంది.